అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ఇంకను యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అని చెప్పి చూస్తుంటాడు. ఇక్కడ మనం గమనిస్తే అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. యోబును గురించి స్వయంగా దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఇక అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఇంకను అనే మాట యథార్థతను బలహీనపరిచే సంఘటనలు జరిగినప్పుడు అతడు నిలకడగా ఉన్నాడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే 1వ అధ్యాయంలో ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని చెప్పి గమనించినట్లయితే మాత్రమే కాదు, 2వ వచనం కూడా గమనించినట్లయితే అతనికి ఏడుగురు కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్డులను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు అని చెప్పి చూస్తుంటాడు. గమనించినట్లయితే ఆస్తి మరియు పిల్లలను కోల్పోవడానికి అతడు ఇంకా కోల్పోయినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను వదలకుండా ఉన్నాడు అని చెప్పేసి మనం అక్కడ చూస్తాం. యోబు చాలా ఆస్తిపరుడు. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 ఎడ్లు 507 గాడిదలు కలిగి తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు కదా. దేవుని యొక్క అనుమతితో సాతానుడు వాటన్నిటికీ ఒక్కరోజే నాశనం చేశాడు. అదే రీతిగా యోబు 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. వారు అందరూ ఒక్కరోజే మరణించారు. ఇన్ని నష్టములు సంభవించినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని చెప్పి ప్రేమైన వారు గమనించండి. 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు కూడా చూస్తే అక్కడ కూడా అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి
నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను అని చెప్పి చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేహమంతా బాధగల కురుపులతో మొత్తబడినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను వదలక ఉన్నాడు. ఇన్ని నష్టాలు జరిగినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను వదలక ఉన్నాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ అంటాడు కదా, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా అని చెప్పేసి మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళ గమనించండి. అక్కడ గమనించితే అతని ఎముకలను దేహమును మొత్తిన ఎడల అతడు నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు అని సాతానుడు సవాలు చేసినట్లుగా మనం చూస్తాం. దానికి అంగీకరించిన దేవుడు యోబు యొక్క దేహమును మొత్తడానికి అంగీకరించాడు. అపవాది ఆ యోబును అరికాలం మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడు. అయినప్పటికీ అతడు తన యథార్థతను వదిలిపెట్టలేదు. అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు అనడానికి అతని భార్య 9వ వచనంలో అంటుంది కదా. 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను అని చెప్పేసి చూస్తాడు. అతని భార్య స్వయంగా సాక్ష్యము, నువ్వు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా అని ఆమె అడిగిన ప్రశ్నగా చూస్తుంటాడు. యోబు తన యొక్క దేహము మొత్తినప్పటికీ యథార్థతను వదలక నిలకడగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం కదా. అంతేకాదు కానీ మనం గమనించినట్లయితే ఇదే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా మనం గమనిస్తే అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని చెప్పేసి చూస్తున్నాడు. భార్య ప్రేరేపించినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను వదలక ఉన్నాడు. అతని యథార్థతను చూచిన అతని భార్య వచ్చి ఇలా అన్నది, ఏమన్నది, నువ్వు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణం కమ్మని. యోబు తన భార్య మాటను బట్టి తన యథార్థతను విడిచిపెట్టాడు అంటే సిద్ధపడలేదు. కానీ ఈ రీతిగా జవాబిచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అని చెప్పేసి చూస్తున్నాం. పరిస్థితులు కుటుంబ సభ్యురాలైన భార్య ప్రేరేపించినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను వదలక నిలకడగా ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇంకనూ అనే మాట తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అంతేకాదు అతను ఇంకనూ యథార్థంగా జీవించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు అతడు ఇంకా యథార్థత కలిగిన వాడుగా, అంటే దేహమంతా బాధలు కురుపులతో మొత్తబడినప్పటికీ తన యథార్థతను వదిలిపెట్టలేదు. భార్య ప్రేరేపించబడినప్పటికీ అతడు ఇంకనూ తన యథార్థతను వదిలిపెట్టిన వాడు కాదు, నిలకడగా ఉన్నాడు. కాబట్టి అలాంటి నిలకడ కలిగినటువంటి వారిగా, యథార్థమైన హృదయం కలిగి ఇంకనూ, అంటే పరిస్థితులు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా
ఇంకనూ వదిలిపెట్టకుండా దేవుని రాకడ వరకు నమ్మకంగా కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా తండ్రి, మరి ఇంకను అనే మాటను మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు సహాయం చేశారు. యోబు ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవా తండ్రి, అతని వంటి వాడు భూలోకంలో ఎవరూ లేరని మీరు సాక్ష్యం ఇచ్చారు. అలాగే తండ్రి ప్రభువా, ఆయన దేహమంతా మరి బాధతో కురుపులతో ఉన్నప్పుడు కూడా తన యథార్థతను వదిలిపెట్టిన వాడు కాదు. దేవా, మరి పిల్లలు మరి ఆస్తి అంతా పోయినప్పుడు కూడా తన యథార్థతను వదిలిపెట్టలేదు. దేవా నాయన, అంత మాత్రమే కాదు, భార్య కూడా వచ్చి మరి ఇంకా నువ్వు దేవుని దూషించి మరి నువ్వు మరి వదిలిపెట్టవా అన్నప్పుడు మరి నాయన ఆమె మాటను కూడా పక్కన పెట్టేసి మూర్ఖురాలు మాట్లాడతామని చెప్పేసి మాటలు కూడా మేము చూస్తుంటున్నాం. అవును నాయన, దేవా తండ్రి, ఏదైనా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా దేవా తండ్రి, ఎన్ని బాధలు వచ్చినా కూడా యథార్థతను వదిలిపెట్టక నిలకడగా ఉన్నట్లుగా మేము చూస్తుంటున్నాం. అటు యోబు విషయము పరిస్థితులు తండ్రి మేము గమనించినప్పుడు తండ్రి ప్రభా, మా గమనానికి ఆ మాటలు మీరు తీసుకొచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యోబు వలె మేము కూడా యథార్థమైన జీవితం జీవించడానికి మీరు సహాయం చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.